వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని నాగసముద్ర గ్రామంలో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి పంట పొలాలకు వెళ్లే దారిని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, యు బుగ్గప్ప, ఎంఎస్పీ జిల్లా నాయకులు డి మహేందర్ మాట్లాడుతూ యాలాల మండల పరిధిలోని నాగసముద్ర గ్రామంలోని రైతులు వారి పంట పొలాలకు వెళ్లేందుకు వర్షాకాలం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాగసముద్ర గ్రామ రైతుల సమస్యలకు పరిష్కారంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. తమ యొక్క పొలాలకు వెళ్ళడం కోసం రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి మన కండ్లకు గట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వర్షాకాలం వల్ల శివసాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో దాని మూలంగా రైతులు వాళ్ళ యొక్క పొలాలకు పోవాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు నిదర్శనం వాళ్ళు చేసుకున్నటువంటి ఈ పడవనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 500 మంది రైతులు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నటువంటి పాలకులు మరి ఇటువంటి రైతులు వాళ్ళ కళ్ళకు కనిపించడం లేదా అని ఈరోజు మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇచ్చిందని ఇప్పటికీ రైతులు చెప్తా ఉన్నారు. ఆ హామీలు అమలు కాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మరో గవర్నమెంట్ ఈరోజు రైతులు ఐక్యంగా ఉండి మరో గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అన్న ఈ రైతుల కోసం పట్టించుకుంటుందా లేదని ఈరోజు మేము సిపిఎం పార్టీకి అడగదలుచుకున్నాం. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో ఇప్పటికైనా రైతుల గోస విని వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యపరిచి ఆందోళన పోరాటం చేయడం కోసం ఇట సిపిఎం పార్టీ ముందుంటుంది. ఆ విధంగా రైతులకు అండగా ఉంటూ మాది నా సముద్రం. ఈ అత్తలికి పోవాలంటే 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఆడవిళ్ళను తీసుకొని పోతాం. మొన్న ఇంతకు మొదలు 2 ఆడవిళ్ళలు మోపిలాడి దొప్పుతుంటే ఆడవిళ్ళలు 2 అందుట్లో ఆగుల పల్టి పడ్డారు. ఆ పరిస్థితి రాకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉండరో, ఈ ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక సీఎం కానీ, ఒక ప్రధానమంత్రి, కలెక్టరు ఎవరైనా జర సహకారం చేస్తే బాగుంటుంది. మాకు దయచేసి మీ కాలు మొక్కమంటే కూడా మొక్కుతాము. ఇంతో మొదలు పైలట్ లోహిత్ రెడ్డి కూడా మేము అది కాగితం రాసి ఇచ్చినాం. కాగితం రాసి ఆయన రాండి, చూడుండి, రాండి, పోదాము.